నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి విలువలతో కూడిన రాజకీయాలకు ప్రజా ప్రతినిధుల భాష, ప్రవర్తన చాలా ముఖ్యం. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే రాజకీయ విమర్శల స్థాయి ఎంతగా దిగజారిపోతుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ కొంతమంది నాయకులు చేస్తున్న వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు చేయడం సహజం. కానీ ఒక మహిళా మంత్రి హోదాను, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. 3 తరాల రాజకీయ నేపథ్యం ఉందని చెప్పుకునే ఒక సీనియర్ లీడర్ నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం పద్ధతి కాదు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణ కూడా నష్ట నివారణ చర్యగా ఉందే తప్ప చేసిన తప్పులు సరిదిద్దుకునేలా లేదు. రాజకీయ పోరాటాలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ మహిళల రూపురేఖలు, వారి వ్యక్తిగత అంశాలపై కాదు. ఇదిలా ఉండగానే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. ఆమె పేరును మార్చి పిలవడమే కాకుండా గతంలో ఆమె చేసుకున్న వ్యాపారాలను ఎగతాళి చేస్తూ నోరు పారేసుకోవడం చూస్తే మహిళల పట్ల కొందరు రాజకీయ నాయకులకు ఉన్న చులకన భావం బయటపడుతోంది. తాము రౌడీయిజం చేస్తే తట్టుకోలేరంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడటం, ప్రజా తీర్పును అవహేళన చేస్తూ ఈవీఎంలతో గెలిచారని అనడం ఒక సీనియర్ లీడర్ కు ఏ మాత్రం తగదు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అధికార పక్షానికి చెందిన మహిళా నేతలపై వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడిలా కనిపిస్తోంది. సమాజంలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం ఇవ్వాలని ఒకవైపు చట్టాలు చేసుకుంటున్న తరుణంలో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే ఇలా ప్రవర్తించడం చాలా విచారకరం. ఇవి కేవలం ఆయా వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలు కావు. సమాజంలోని మహిళా లోకమంతటినీ అవమానించడమే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అత్యంత కీలకంగా మారుతుంది. తన పార్టీకి చెందిన ముఖ్య నేతలు వరుసగా మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జగన్ ఇప్పటికైనా స్పందించి మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ పరంగా వారిని మందలించడమో లేదా సస్పెండ్ చేయడమో చేస్తేనే మిగిలిన నేతలకు ఒక గట్టి సందేశం వెళ్తుంది. అలా కాకుండా ఉనికి చాటుకోవడానికి చేసే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ను, బూతుల సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఊరుకుంటే అది పార్టీ ప్రతిష్టను మరింత దిగదార్చుతుంది. మహిళా ఓటర్ల మద్దతుతోనే గతంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని వైసీపీ గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన రాజకీయాలు వర్ధిల్లాలంటే పార్టీల భేదాలు పక్కన పెట్టి మహిళా ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిందే. పాలిటిక్స్ లో విమర్శలు, ప్రతి విమర్శలు కేవలం ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలకే పరిమితం కావాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కేవలం తాత్కాలిక ప్రయోజనమే ఇస్తుంది తప్ప సమాజంలో శాశ్వత ముద్ర వేయలేదు. జగన్ తన సొంత ఇమేజ్ ను కాపాడుకోవడానికైనా తక్షణమే ఈ ఇద్దరు నేతలపై యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ప్రజల్లో రాజకీయాల పట్ల, ముఖ్యంగా వైసీపీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఒక లీడర్గా జగన్ తీసుకునే కఠిన నిర్ణయమే భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో మహిళలకు రక్షణగా, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడానికి మార్గం సుగమం చేస్తుంది.